ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాండి. క్యాప్సికమ్, ఆలుగడ్డ అండ్ వంకాయతో కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే అండి, నేను ఈ వంకాయలు, క్యాప్సికమ్, ఒక ఆలుగడ్డ, 2 టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నా అండి. ఇవి వంకాయలు పావు కేజీ ఉంటాయి. క్యాప్సికమ్ ఒక 4 తీసుకున్నా, పెద్ద ఆలుగడ్డ 1, 2 టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కారం, ఉప్పు, పసుపు, పప్పు గింజలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిగడ్డలు అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. వంకాయల్ని నేను ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నా అండి. చూడండి, ఇలా పొడవుగా ఇలానే అన్నీ కట్ చేసుకుంటున్నానండి. ప్యాన్ పెట్టిన నేను ఆయిల్ వేస్తున్నాను. పోపు గింజలు, మనకి క్యాప్సికమ్, వంకాయ, ఆలుగడ్డ చాలా బాగుంటుందండి. దాన్ని ఫ్రై లాగా చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతేనేమో చపాతీ, రోటీ, జొన్న రొట్టె దేంట్లోకైనా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసేసా. కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ వేయగానే స్మెల్ భలే ఉంటుందండి. కరివేపాకు వేయగానే చిట్టపట్ట అంటుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటో, ఒక్క నిమిషం కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసామనుకోండి, ఇది మగ్గుతుంది. ఒక్క నిమిషం ఆగేసి ఆలు వేసేద్దాం. మరి సెమీ అదేమంటారు, మొత్తం గ్రేవీ కాకుండా కొద్దిగా అట్లా ఉండి లేనట్టు చేసుకుందాం మనం. మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఆలు, ఓన్లీ ఆలు. ఆలు కూడా వేసేసి కలిపి మూత పెడదాం. కొంచెం పెరుగు వేసుకున్నా కూడా గ్రేవీ వస్తుందండి, థిక్నెస్ వస్తుంది, మనకు బాగుంటుంది కూడా. అట్లా మనం పెరుగు వేసుకొని కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అది దహీ కర్రీ అనేది ఒకటి చేస్తారు, మనం అలా కూడా చేసుకోవచ్చు. వంకాయతో, వంకాయ, క్యాప్సికమ్ ఏదైనా, ఆలుతో. ఇవి కొంచెం కుక్ అవ్వగానే వంకాయలు వేసేద్దాం. ఓకే అండి, చూద్దాం. వావ్, గ్రీన్, రెడ్, వైట్ బాగుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వంకాయలు వేసేద్దాం. మనం ఆల్రెడీ కట్ చేసి సాల్ట్లో వేసి పెట్టినాం కదా, అవి వేసుకుందాం. ఇది కూడా కలిపేసి ఒక 1 or 2 minutes మూత పెడదామండి. ఇది కొంచెం కుక్ అయినాక కారం చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసిన, మళ్ళీ క్యాప్సికమ్ కూడా వేస్తున్నా కదండి. కారం చూసి వేసుకోండి, మీరు తినే తగ్గట్టు.
మళ్ళీ నన్ను తిట్టొద్దు కారం ఎక్కువ వేస్తున్నా అని, ఓకేనా? మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేస్తున్నా. ఓకే అండి, ఈ క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నా. వేసేసి ఇప్పుడు కొంచెం కలిపేసి ఒక్క నిమిషం అట్లా కారం వేసేసి మూత పెడదాం. చూసుకొని వేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేసానండి, 1/2 స్పూన్ కూడా వేయలేదు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మిర్చి వేసా నేను, అవన్నీ వేసాను కాబట్టి వేయట్లేదు. ధనియాల పొడి కూడా వేసేసిన. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా అండి, తర్వాత మళ్ళీ వేస్తా కొద్దిగా. ఈ మూత పెట్టేస్తే కొంచెం వాటర్ వస్తుందండి. మనం కొంచెం ఈ రొట్టెలో చాలా బాగుంటుంది కర్రీ. ఇది కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాండి. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే అండి, వేరేవి ఒక్కటి కూడా మనం బయట నుంచి తెచ్చింది లేదు. మూత పెట్టేస్తున్నాను. ఒక 2 minutes వెయిట్ చేద్దాం అంతే. ఓకే, మంచి కుక్ అయిందండి. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేస్తున్నా. వేసేసి ఆలుగడ్డ చూడండి, దీనికి కూడా కట్ అవుతుంది, మనకి ఉడికిపోయింది. బంద్ చేస్తున్నా స్టవ్ని. భలే ఉంది. క్యాప్సికమ్, వంకాయ, ఆలు. ఓకే అండి, స్టవ్ బంద్ చేస్తున్నా. మీకు కట్ చేసి చూపినా ఒకసారి. ఇవ్వండి, మంచి కట్ అయింది చూడండి, ఉడికిపోయింది మనకి. ఓకే అండి, స్టవ్ బంద్ చేస్తున్నా. ఓకే అండి, ఇది వంకాయ కర్రీ అండ్ ఆలు క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంది. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి మనం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.